నమస్తే, నేను వసుమతిని. నేను వచ్చేసి ఇప్పుడు మన శ్రీ రేకల లక్ష్మీనారాయణ గౌడ్ గారి గృహప్రవేశం కార్యక్రమానికి వచ్చేసాను. సో గృహప్రవేశం అనగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏదైనా ఫుడ్. సో ఆ ఫుడ్ వచ్చేసి మన పరిమళ క్యాటరింగ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. మరి వాళ్ళు చేసిన స్పెషల్ డిషెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను నాన్ వెజ్ సెక్షన్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ తినే వాళ్ళని అడిగి ఇక్కడ ఏమేమి వంటలు ఉన్నాయి, ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మటన్ హలీం ఉంది, అండ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అండ్ కేఎఫ్సీ చికెన్ కూడా ఉంది. సో అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం తెలుసుకుందాం. ఫుడ్ చాలా బాగుంది. అన్ని ఎవ్రీ ఐటమ్ అన్ని చాలా బాగున్నాయి. టేస్ట్ అంతా చాలా బాగుంది. ఏమేం టేస్ట్ చేశారు? నేనైతే ఇప్పుడైతే ఇది హలీం ఒకటి, చికెన్ ఇప్పుడే స్టార్ట్ చేసింది నేను, అందుకని అన్ని బాగుంది. చాలా బాగుందండి. ఎస్పెషల్లీ హలీం సూపర్ అండి. కేఎఫ్సీ చికెన్ తిన్నారా అండి? తిన్నామండి, అది కూడా బాగుందండి, చాలా బాగుంది. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. ఓకే, ఏమేం టేస్ట్ చేశారు? హలీం టేస్ట్ చేశాను, ఇది ఫిష్ ఫ్రై టేస్ట్ చేశాను. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి? నాకు ఫిష్ ఫ్రై. ఫిష్. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. ఏమేం టేస్ట్ చేశారు? నేను చికెన్, మటన్, అది ఫిష్, రోటీ. కేఎఫ్సీ చికెన్ కూడా ఉంది, అది కూడా టేస్ట్ చేయాలి. ఓకే ఓకే చేస్తానండి. మీ పేరు? వెంకటేష్. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఉప్పల్. ఓకే, ఏమేం టేస్ట్ చేశారు? దమ్కా చికెన్ అండ్ మటన్ బిర్యానీ, బోత్ ఆర్ వెరీ గుడ్. ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? తెలియదండి. కేఎఫ్సీ చికెన్. ఏదైనా ఫంక్షన్ లో ఇప్పటి వరకు మీరు ఏదైనా కేఎఫ్సీ చికెన్ తిన్నారా? లేదండి. ఓకే, ఈ రోజు ఖచ్చితంగా మీరు టేస్ట్ చేసి వెళ్ళండి. షూర్. హాయ్ అండి అందరికి. ఎక్కడ వచ్చారు అందరు? అచ్చా, ఫ్రెండ్సా మీరు? ఫుడ్ ఎలా ఉంది, మీ ఒపీనియన్? చాలా బాగుందండి. స్పైసీగా నోటి నిండా మంచిగా తినడానికి. హలీం తిన్నారా మరి? తిన్నామండి. చాలా ఫేవరెట్ ఏంటి ఇందులో? మటన్ బిర్యానీ అండి, బాగుంది. చాలా బాగుంది. ఇంట్లో వండుకుని తింటున్నట్టుగా ఆ ఫీలింగ్ కలుగుతుంది. చాలా నైస్, చాలా టేస్టీగా ఉంది. నా పేరు పావని అండి. నమస్తే. ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడ గాయత్రి నగర్ అండి. ఓకే, ఫుడ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఏమేం టేస్ట్ చేశారు? కేఎఫ్సీ చికెన్ అండ్ హలీం చేసాం, బాగుంది. నా పేరు హారిక. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? గాయత్రి నగర్ ఇక్కడే. ఓకే, ఎలా ఉందండి ఫుడ్? బాగానే ఉంది. మీ ఫేవరెట్ ఏంటండి? బిర్యానీ అండి. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుండి వచ్చారు? నేను బోడుపల్లి. సో మీ పేరు? నా పేరు ప్రగతి శ్రీమంతుల. ఓకే, ఫుడ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఏమేమి నచ్చాయి మీకు అందులో? ఇంకా హలీం అయితే నేను మొత్తం అయిపోయింది నాది. నెక్స్ట్ కేఎఫ్సీ చికెన్ బాగుంది, హలీం కూడా సూపర్ ఉంది, అందుకే మొత్తం ఖాళీ చేసిన. బిర్యానీ కూడా బాగుంది, పీస్ కూడా చాలా మంచిగా ఉడికింది. మరి మటన్ బిర్యానీ నార్మల్గా వేరే దగ్గర బిర్యానీ అంటే మటన్ పీస్ ఉడకదు, ఇది చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ఇక్కడ? కేఎఫ్సీ చికెన్ కూడా చాలా బాగుంది, అయిపోయింది కూడా పీస్. I'm not a foodie. Actually, I'm taking white rice along with mutton and chicken. It's good, delicious food. ఎక్కడి నుండి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ నుండి వచ్చామండి. పేరేంటి? సాయి చరణ్ అండి. సో ఫుడ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. హలీం తిన్నాను, 2 cups తిన్నాను, చాలా బాగుంది. చికెన్ కూడా స్మెల్ మంచిగా ఉన్నది. బిర్యానీ ఆల్రెడీ పరిమళ గారు చాలాసార్లు తిన్నాను, ఇవాళ మాకు ఆపర్చునిటీ దొరికింది. ఇవాళ మేము డైరెక్ట్గా వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేస్తాం. అమర్నాథ్ గౌడ్ గారు అంట చాలా బాగా చేశారు, చాలా బాగుందండి ఫుడ్. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుందండి. ఎక్కడి నుండి వచ్చారు? నేను ఎయిర్పోర్ట్ శంషాబాద్ దగ్గర నుంచి వచ్చాను. సో ఏమేమి టేస్ట్ చేశారు? అన్ని టేస్ట్ చేశాను ఆల్మోస్ట్. నేను వెజ్, నాన్ వెజ్. అందులో నాకు నచ్చినవి ఏంటంటే బిర్యానీ చాలా బాగుంది. హైదరాబాద్లో నేను ఎక్కడ తినలేని బిర్యానీ ఇక్కడ చాలా బాగుంది. హైదరాబాద్లో నేను తిన్న ప్లేస్ల కంటే ఇక్కడ చాలా బాగుంది. ఇంకోటి హలీం ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ కేఎఫ్సీ చికెన్ అది చాలా బాగుంది. నాన్ వెజ్ ఐటెంలో చాలా బాగున్నాయి. వెజ్లో పప్పుచారు అవన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నేను అమీర్పేట నుంచి వచ్చానమ్మా. నా పేరు వేణుగౌడు. ఫుడ్ ఎలా ఉందండి? బ్రహ్మాండం.
తినాలంటే ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉన్నది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం టేస్ట్ నాన్ వెజ్ అమ్మ. డాక్టర్ నాన్ వెజ్ తినమని చెప్పిండు. నా ఫేవరెట్ అమ్మ కేఎఫ్సి. హలో అండి, నమస్తే. ఏమేమి టేస్ట్ చేశారు? మేము అన్ని వంటలు నాన్ వెజ్లను అయితే ఫుల్ గుంజేసినాం. ఎట్లా అంటే జబర్దస్త్ ఉన్నది. పరిమళ క్యాటరింగ్ ఫుడ్ అంటే చాలా చూడంగానే తినాలనిపిస్తున్నది. తిన్నా కొద్ది హలీం అయితే ఒక 2-3 సార్లు తిన్నాను, కేఎఫ్సి తిన్నాను, ప్లస్ మటన్ బిర్యానీ, రోటీ, చికెన్ అన్నీ ఫుడ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇగో లాస్ట్కి వచ్చినాక ఐస్ క్రీమ్ కూడా ఇగో మేము కూడా తింటున్నాం. నమస్తే అండి, మీ పేరేంటి? నరసింహగౌడ్. ఎక్కడి నుండి వచ్చారు? యాదగిరిగుట్ట నుంచి. సో ఫుడ్ ఎలా ఉందండి? బాగుంది మేడం. ఏమేమి టేస్ట్ చేశారు? హలీం చేశాను, చికెన్ చేశాను, మటన్ బిర్యానీ ఇప్పుడు ఒక పీస్ తిన్నాను, చాలా బాగుంది. ఏంటండి ఇందులో? చికెన్. సో చికెన్ కేఎఫ్సి చికెన్ తిన్నారా అండి? తిన్నాను, ఇప్పుడే తిన్నాను, బాగుంది, టేస్ట్ బాగుంది. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు? యాదగిరిగుట్ట నుంచి అండి. సో మన పరిమళ క్యాటరింగ్ ఫుడ్ ఎలా ఉంది? చాలా సూపర్ ఉంది మేడం, చాలా బాగుంది. ఫుడ్ ని టేస్ట్ చేశారు? మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఎక్స్ట్రాడినరీ బాగుంది. రోటీస్ కూడా బాగానే ఉన్నాయి, వెరైటీగా అంటే కొద్దిగా బటర్ రోటీ కదా, మంచిగా ఉన్నది, బాగుంది, పర్లేదు. ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? కేఎఫ్సి చికెన్. అవునండి, కేఎఫ్సి చికెన్ సూపర్ అండి. అది మర్చిపోయినా, అది ఖచ్చితంగా టెస్ట్ చేసిన. ఐదోసారి పెట్టుకోవడం చాలా బాగుంది, చాలా చాలా టేస్ట్ ఉంది. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుండి జూబ్లీస్ ప్రభాకర్ అండి. ఫుడ్ తిన్నారా? బేసిక్గా అసలు కొంచెం పొట్ట పెద్దగా ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. నిజంగా కూడా వండర్ఫుల్ టేస్ట్, చాలా బాగున్నాయి. ఒక క్యాటరింగ్ ఫుడ్ లేకపోతే హోటల్ ఫుడ్ తిన్నట్టుగా అసలు అనిపించట్లేదు ఏది కానీ. చాలా లైట్గా చాలా బాగుంది ఫుడ్, మాకు అప్రిషియేట్ చేయొచ్చు. ఏంటి మీకు ఈ క్యాటరింగా లేకపోతే ఇంట్లో చేయించారో తెలియదు కానీ చాలా బాగుంది. క్యాటరింగ్ అండి, పరిమళ క్యాటరింగ్. ఓ సూపర్ అండి, పరిమళ క్యాటర్స్ వెరీ గుడ్ టేస్టీ అండి, సూపర్ అండి, థ్యాంక్ యూ. వెజిటేరియన్లో ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయి, ఏమేమి డిషెస్ ఉన్నాయి చూద్దాము. లెట్స్ గో. చోలే మసాలా అది బాగుంది. ఇంకొచ్చేసి దోసకాయ చట్నీ బాగుంది, ఆలు బాగుంది, అన్నీ బాగున్నాయి. అక్కడ మిరపకాయ బజ్జీ కూడా ఉంది, అది మిర్చి కూడా బాగుంది పెట్టుకున్నాను. ఇంకా ఇందులో మీకు ఏమైనా యాడ్ ఉండాలనిపించిందా? మీకు ఏదైనా? ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యాయి. అన్ని కవర్ అయ్యాయి. సార్ హాయ్. ఎక్కడి నుండి వచ్చారు? కాలనీ వల్లమండి. ఏమేమి తింటున్నారు ఫుడ్ సెక్షన్ లో? మేథీ చెమన్, మ్యాంగో దాల్, వెజ్ పులావ్, బ్యూటిఫుల్, చాలా బాగా చేస్తారు. చాలా ఫేవరెట్ ఏంటి ఇందులో? మ్యాంగో దాల్ చాలా బ్యూటిఫుల్, బాగుంది. సార్ ఈ రోజే నాన్ వెజ్ తినరా లేకపోతే మీరు ఎప్పుడు నాన్ వెజ్ తినరా? ఉంటుంది, ప్రాబ్లం లేదు కానీ, బట్ హెవీ క్రౌడ్ ఉంది అక్కడ. సో ఫుడ్ అంత టేస్టీగా ఉంది. మీ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ కార్డ్ తీసుకొని మరి డెఫినెట్ పరిమళకే ఇస్తాను. డెఫినెట్ పరిమళకే ఇస్తాను ఫర్దర్ గా. పరిమళ క్యాటరింగ్ వారి ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏమేమి టేస్ట్ చేశారు? మామిడికాయ పప్పు చాలా బాగుంది, పులిహోర, పికల్స్, నేను అదే ఎక్కువ తినింది. మళ్ళా వంకాయ కూర, డెజర్ట్స్ చాలా బాగుంది. డబుల్ కా మీఠా తిన్నారా? సూపర్. స్వీట్స్ అన్ని చాలా బాగుంది, ఎంజాయ్. ఫుడ్ ఎలా ఉంది? బాగుందిరా. ఏమేమి టేస్ట్ చేశారు? అన్నీ టేస్ట్ చేసాము. మీ ఫేవరెట్ ఏంటి దాంట్లో? నాకు మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ ఎలా ఉంది? బాగుంది నాన్న. సో ఇప్పటి వరకు చాలా ఫుడ్ని మీకు చూపించాను కదా. సో ఫుడ్ తిన్న వాళ్ళందరూ ఎంత బాగుంది, ఎలా ఉంది అని వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు కదా. సో మరి ఆ ఫుడ్ని అందించిన మన పరిమళ క్యాటరింగ్ ఓనర్ గారు అమర్నాథ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక్కడ ఎన్ని వెరైటీలు అందించారండి? ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 75 నుంచి 80 వరకు అందించామండి. ఈరోజు మన ఎన్ని స్టేట్లకి వెళ్ళి వచ్చినా కూడా హైదరాబాద్కి వస్తున్నారంటే మన అడిగేది బిర్యానీ, హైదరాబాద్ టాప్ బిర్యానీ. ఈ ఉన్న దాంట్లో మా పరిమళ క్యాటర్లో టాప్ అంటే మటన్ దమ్ బిర్యానీ. మీరు ఈ క్యాటరింగ్ ఎంతమందికి ప్రొవైడ్ చేయగలుగుతారు? ఏమేమి ఈవెంట్స్కి ప్రొవైడ్ చేయగలుగుతారు? మేము అన్ని ఈవెంట్స్కి చేస్తాము. హైదరాబాద్లో చాలా క్యాటరింగ్స్ ఉన్నాయి కదా. సో మీ క్యాటరింగ్ స్పెషాలిటీ ఏంటి? మీరు ఎలా మీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు? క్యాటరింగ్ అందరు చేస్తారు కానీ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి, క్వాలిటీ ప్రైస్ కూడా ఇవ్వాలి, అది మా ఒక కాన్సెప్ట్. సో మీరు ఈ పరిమళ క్యాటరింగ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అండ్ మీకు ఇందులో బెస్ట్ అప్రిషియేట్ మూమెంట్ ఏదైనా ఉందా? 2000లో స్టార్ట్ చేశామండి మా పరిమళ క్యాటర్స్. ఇప్పుడు సిన్స్ 23 ఇయర్స్ నుంచి మనము ఈ ఫీల్డ్లోనే క్యాటరింగ్ ఫీల్డ్లోనే ఉన్నామండి. మనకు ది బెస్ట్ క్యాటరింగ్ అవార్డ్ వచ్చేసి 2011లో
పివి రంగారావు చే రవీంద్ర భారతిలో మనకు ది బెస్ట్ క్యాటరర్స్ అవార్డు లభించడం జరిగింది. పరిమళ క్యాటరింగ్ అనేది ఓన్లీ హైదరాబాద్లోనేనా లేకపోతే ఇంకా వేరే ప్లేసెస్లో కూడా మీరు చేయగలుగుతారా? మన తెలంగాణ మొత్తంలో అంటే ఒక 10 డిస్టిక్లలో ఇప్పటిదాకా చేశాము. ఎగ్జాంపుల్ మనం కర్నూలులో ఒకటి పెద్ద ఈవెంట్ చేశాము, ఖమ్మంలో కొత్తగూడెంలో చేశాము, గోదావరి గనిలో చేశాము. ఒక 4 రోజుల ఈవెంట్, సంగీత్ ప్రోగ్రాము, మ్యారేజ్ ప్రోగ్రాము, మళ్ళీ ఇంకోటి ఇచ్చి హల్దీ ప్రోగ్రాము, వాళ్ళ అన్నీ ఒక ప్యాకేజ్ రూపంలో తయారు చేసి దాన్ని ఒక మంచి ఫుడ్ 3 days ఫుడ్ అందించామండి. అక్కడనే కాకుండా మరి వేరే స్టేట్ అంటే కర్ణాటకలో చేసాం బార్డర్లో, తర్వాత మహారాష్ట్ర బార్డర్లో కూడా చేసామండి. పరిమళ క్యాటర్స్ ఒక పెద్ద వాళ్ళకే కాదు, చిన్న బడ్జెట్ నుంచి ఒక 50 members బడ్జెట్ నుంచి 50 లక్షల బడ్జెట్ వరకు కూడా చేస్తుంది. కాకపోతే మీ అనుకూలంగా మీ ఏదన్నా ఊర్లో మాకు సాయశక్తులో మాకు పరిమళ క్యాటర్సే కావాలంటే మీకు అక్కడ వచ్చి మేము అన్నీ ప్రొవైడ్ చేసి మేము క్యాటరింగ్ చేస్తామని మేము పరిమళ క్యాటర్ నుంచి చెప్తున్నామండి.